అందరికీ నమస్కారం. ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ గురించి తెలుసుకుందాము. మహిషాసురుడు రాక్షసుడు మనందరికీ తెలుసు. పార్వతీమాత అతన్ని సంహరించిన తర్వాత అతని సోదరి అయిన మహిషి ఎంతో బాధపడింది. తర్వాత బ్రహ్మదేవుడి కోసం ఆమె ఘోరంగా తపస్సు చేసింది. చాలా కఠినంగా తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వరం కోరుకోమన్నాడు. వెంటనే ఆమె నాకు మృత్యువు సంభవించకూడదు అని అడిగింది. దానికి బ్రహ్మదేవుడు సృష్టి విరుద్ధం, ఈ వరం నేను ఇవ్వనన్నాడు. ఆమె అప్పుడు హరిహరుల సంతానం చేతిలో నాకు మరణం సంభవించాలి అని అడిగింది. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మహిషి హరిహరులిద్దరూ మగవాళ్ళు, వాళ్ళ సంతానం నన్ను చంపడం ఏంటి అని గర్వంతో విర్రవీగింది. తనను చంపే వాళ్ళే లేరని అకృత్యాలు ఘోరాలు చేయడం మొదలుపెట్టింది. అలా మహిషి వరం వల్ల హరిహరులైన పరమశివుడికి మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి జన్మనిచ్చాడు. ఇచ్చిన రూపమే ఈ అయ్యప్ప స్వామి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.